నువ్వు పట్టుబట్టి రోషం తెచ్చుకొని కృంగిపోటాలు కుమిలిపోటాలు పక్కన పెట్టి తెగించి దేవుని ముందు నిలువు. నువ్వు ఒక ఆత్మని 2 ఆత్మని రక్షిస్తే వాడు నిన్ను గద్దించాడు అనుకో, అయిపోయింది, నన్ను గద్దించావు, ఇంకా అనేక మందిని రక్షించడానికి పోనుకుంటా. నన్ను ఎందుకు గద్దించావు? నేను ఇంతే చేస్తా. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క లక్షణాలు ఇదొకటి. వాడిని కదిలించకపోతే లేదు, కానీ కదిలిస్తే ఇంకెక్కువ చేస్తాడు వాడు. గమనించారు మీరు? పిల్లల్ని మీరు నోరు ముప్పిటాన్ని ట్రై చేయండి. చంటి పిల్లల్ని దెబ్బ కొట్టే కొద్దీ సౌండ్ పెంచుతూ ఉంటారు. సైతాను గడి కూడా అంతే తయారు కావాలి. నువ్వు కొట్టే కొద్దీ, నువ్వు ఇబ్బంది పెట్టే కొద్దీ అయింది నీకు. కాబట్టి వాడు మనల్ని కదిలించక మానడు, మనం కూడా వాడి మీద పగ తీర్చుకోక మానకూడదు. ఎవరి మీద? మనుషుల మీదనా సైతాను మీదనా? వాడు మన శత్రువు, మనుషులు కాదు. ఇద్దరిని రక్షించినోడు ఇంకా 4 ఆత్మను రక్షించి నవ్వాల సైతానికి వెళ్ళి చూసి. మరి నన్ను ఇంత చేస్తాను, ఈ 4 కాదు ఇంకా ఉంది, రా, నీకు దమ్ముంటే మళ్ళీ నన్ను కదిలిచ్చి నీ పని చేస్తా. నేను దేవునికి ప్రార్థించక మానను, స్తుతించక మానను, దేవుని పని చేయక మానను. నువ్వు నన్ను రెచ్చగొట్టే కొద్దీ ఇంకా నేను ఎక్కువ చేస్తా అని నువ్వు పలికి చేయి. మళ్ళీ చూడు దేవుని కార్యాలు. దేవుని బిడ్డగా నువ్వు చేయాల్సింది అది. దేవునికి మహిమ. మోకాళ్ళ మీదకి వద్దాం. పగ తీర్చుకున్న విధము, పగ తీర్చుకున్న పద్ధతి. ఏం టైటిల్ పెట్టుకుంటారో పెట్టుకోండి మీరు. సాతాను మీద పగ తీర్చుకున్న పద్ధతి. కొంచెం చేసేవాడిని సాతాను కదిలిస్తే ఇంకా కొంచెం చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి. రోషము కలిగిన వ్యక్తులమై, కేజీన్నర కోడికి ఉన్న రోషం 70-80 కేజీలు ఉన్న మనకు ఉండద్దు. ఎంత ఉండాలి? ఇంకా చచ్చుదద్దమ్మలాగా ఉండాలా? ఓటమిని అంగీకరించాలా? కృంగిపోయి కుమిలిపోవాలా? వాడు గంతులేయుడు, ఆ పని చేస్తే మనం, వాడు చిందులేయుడు, మనం అట్లా చేస్తే, వాడు డ్యాన్స్ ఆడడు, మనం కృంగిపోతే, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. సవాల్ విసరాలి. దెబ్బ కొట్టావు కదా, కాసుకో, పడిద్దిరా, నీకు సరిగ్గా, నిన్ను సరిగ్గా చేస్తా, నీకు కాసుకో. నన్ను గదిలిచ్చావు కదా, నన్ను ఇబ్బంది పెట్టావు కదా, నన్ను టార్చర్ చేసావు కదా, కాసుకో, చేస్తారా, నేను వదిలిపెట్టను, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. సైతాన్, ఏ దురాత్మలారా, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. నాతో పెట్టుకుంటారా? నన్ను గదిలిస్తారా? ఎంతో తెలుస్తా. సవాల్ విసురు, మాట్లాడు వాటితో, అడుగు దేవుణ్ణి, కన్నీళ్లతో అడుగు. ఒక్కసారి ప్రార్థన చేయబోయే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి తీసుకోండి. దేని ఆధారంగా ఈ మాటలు నేను మీకు చెప్పానో అక్కడ ఒక్క వచనం ఉంది. శాంసన్ 2 కళ్ళు తీసేసి బందీగృహంలో తిరగలి విసిరిపెట్టే పని చేపిస్తారు. వాళ్ళు ఆ పని చేయకపోతే సంసోను వాళ్ళని అందరినీ దెబ్బతీసేవాడు కాదేమో, కానీ వాళ్ళు శాంసన్ని పట్టి బంధించి కళ్ళు పీకేసి సంసోన్ని ఇబ్బంది పెడితే ఏమని అడుగుతాడో తెలుసా? చూడు, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28. దాని ఆధారంగానే నేను ఇప్పుడు మీకు ఈ ఉపదేశం చేసింది. చదువు. 16:28 న్యాయాధిపతుల గ్రంథము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, అదిగో దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు, ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను, అదిగదిగో నా 2 కళ్ళు ఓడబీకేరాళ్ళు. నేను గుడ్డివాడిని అయిపోయాను, శక్తిహీనుడిని అయిపోయానని ఎగతాళి చేసి ఆడుకుంటున్నారు. నా 2 కన్నుల నిమిత్తము
ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. అద్దుగా ఏం తీర్చుకొనిమ్మని? పగ తీర్చుకొననిమ్ము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయుల మీద ఒక్కమారే పగ తీర్చుకొననిమ్ము అని దేవుని బతిమాలుకున్నాడు. చూడు, చదువు. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని. ఇక తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. నన్ను కదిలిచ్చారు, నా 2 కన్నులు ఓడబీకారు గనుక యెహోవా నా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ స్తంభం ఈ చేత పట్టుకున్నాడు, ఈ స్తంభం ఈ చేత పట్టుకున్నాడు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్ల మీద ఒక్కమారే పగ తీర్చుకొన నిమ్ము అని ఆ గుడి మొత్తాన్ని కూలగొడితే ఆ 2 స్తంభాలు పట్టుకొని వంగాడు కిందకి. గుడి మొత్తం కూలిపోయింది. అక్కడ గ్యాదర్ అయిన ఫిలిస్తీన్లందరూ ఒక్క దెబ్బతో హతులైపోయారు. విచిత్రం చెప్పనా, వారి మీద పగబట్టక మునుపు ఇశ్రాయేలుకు జస్ట్ న్యాయాధిపతిగా ఉన్నప్పుడు శత్రువులను చంపిన ఆ సంఖ్య లెక్క చూశారు. క్లైమాక్స్లో తన 2 కళ్ళ నిమిత్తం ప్రతీకారంగా తను పగ తీర్చుకున్నప్పుడు సంఖ్య లెక్క చేస్తే జీవితకాలం మొత్తంలో చేసిన దానికంటే కూడా క్లైమాక్స్లో చేసింది డబల్ అయిపోయింది. చాలా చేశాడట. కొడగాడి కూడా వేస్తున్నాములో హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే మనుషుల మీద పగ తీర్చుకుంటూ కోరవద్దు, కానీ మనకు ఒక ఫిలిస్తీయ శత్రువు ఉన్నాడు. వాడు సైతాను, వాడి దయ్యాలు. నన్ను ఎంతో క్షోభం గురి చేశాడు ప్రభు. వాడి దయ్యాలు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టినాయి. నన్ను మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినాయి. నా వారిలోనికి ప్రవేశించి వారిని శోధించి నన్ను శోధించి నాకు కన్నీళ్ళు అన్నపానాలు అయ్యేటట్టు చేసినాయి. నిద్రాహారాలు లేకుండా చేసినాయి. నష్టపుచ్చినాయి, ఓటమి పాలు చేసినాయి, నిందల పాలు చేసినాయి, అవమానాల పాలు చేసినాయి. ఇవన్నీ అవే. కనుక నా ఇన్ని బాధల నిమిత్తము నేను వారి మీద పగ తీర్చుకొన నిమ్ము అని అడుగు. సైతాన్ మీద పగ తీర్చుకొన నిమ్మని అడుగు. శాంసన్కి శక్తినిచ్చిన అదే దేవుడు నీకు కూడా శక్తినిస్తున్నాడు. నీకు కూడా శక్తినిస్తున్నాడు. ఆయన అభిషేకం నీ మీద కుమ్మరిస్తాడు. శబ్బాష్, ఇదిరా సరైన ఆలోచన నా బిడ్డ, నా కుమారుడా, నా కుమారి, ఇదిగో నా శక్తిని నీకు ఇస్తున్నాడు. రేగో ప్రకటించు వాడి మీద యుద్ధం. జయము నీదే, నేను నీకు తోడై.